హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ నా తనువు నీకే అర్పితం. ఎపిసోడ్ 17. రాజ్ బుజ్జి చేతుల్ని తీసి తన పెదాలకు ఆనించుకుని ముద్దు పెడుతూ, నాకు కూడా నా తొలి ప్రేమ తిరిగి నా నీలా బోనస్గా నా పాపతో చేరుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ ఇద్దరూ నా లైఫ్కి ఎంత ఇంపార్టెంట్ అని ఇందాకే అర్థమైంది. నువ్వు క్షణం కనపడపోతేనే నా మనసు విలువిల్లాడిందిరా. ఎక్కడ నువ్వు దక్కడం కలలా మారిపోతుందో అని భయం వేసింది. ఒక్క క్షణం నా బ్రెయిన్ పనిచేయడం మానేసి గుండె 100 స్పీడ్తో కొట్టుకుంటుంది. నిన్ను తిరిగి చూసాకే నా గుండె మళ్ళీ నార్మల్గా కొట్టుకోవడం స్టార్ట్ చేసింది అంటూ బుజ్జిని ముందుకు తెచ్చుకుని పాపని బుజ్జిని కలిపి తన గుండెలకు హత్తుకున్నాడు రాజ్. రాజ్కి తనంటే ఎంత పిచ్చి ప్రేముందో, తన కోసం ఎంతలా అల్లాడిపోయాడో అర్థమైన లక్కీ ప్రేమగా అతడి ఎద మీద ముద్దు పెట్టింది. ఇద్దరికీ మధ్యలో ఉన్న పాపని రాజ్ భుజం పైన పడుకోబెట్టుకోగా అతని పెదాలపై ముద్దు పెట్టి సిగ్గుతో అతని గుండెల్లో ఒదిగిపోయింది లక్కీ. రాజ్ ప్రేమగా ఆమె నుదుటిన ముద్దు పెట్టడం చూసిన పాప, నాన్న నాటు అంటూ ముద్దుగా రాజ్ చెంపని పట్టి తన వైపుకు తిప్పుకుని తనకు కూడా కిస్ పెట్టమని అడిగింది హనీ. నీకు కూడా బంగారం అంటూ నవ్వుతూ రాజ్ పాప నుదుటిన ముద్దు పెట్టగానే పాప నవ్వుతూ రాజ్ బుగ్గ మీద ముద్దు పెట్టింది. లక్కీ చిరుకోపంగా కూతుర్ని చూస్తూ, ఇది మహా కుళ్ళుది, నా మీద కూడా జలసి చూడు అంది. రాజ్ ఆమె మాటకు నవ్వుతూ, మరి వాళ్ళ అమ్మ కూడా జలసి క్వీన్ కదా, మరి తన కూతురు కామాత్రం ఉంటుందిలే అని టీజ్ చేశాడు రాజ్ లక్కీను. నాకేం కొల్లలేదు అంటూ మూతి తిప్పింది లక్కీ. కాలేజ్ డేస్లో జరిగిన నీ స్టోరీ అంతా మీరా చెప్పిందిలే బంగారం. ఎవరైనా నా వైపు చూసినా మండిపోయేదానివంట. అవకాశం వస్తే చంపేసేదానివే, కానీ నీకున్న భయంతో ఆగిపోయావని నాకు తెలుసులే అంటూ ఆట పట్టించసాగాడు రాజ్ లక్కీని. అది అప్పుడేదో ఆవేశం వచ్చేది, నిన్నెక్కడ వాళ్ళు తన్నుకుపోతారో అని భయంతో అంటూ తన వైపే టీజింగ్గా చూస్తున్న రాజ్ని చూసి, నువ్వు అలా చూడకన్నా అంటూ సిగ్గుతో అతని ఎదలో మొహం దాచుకుంది లక్కీ. బేబీ, నువ్వు సిగ్గుపడుతూ మూతిలా పెట్టి నన్ను టెంప్ట్ చేయకురా. పాప మెలకుగుంది, లేదంటే నీ పని చెప్పేవాణ్ణి అంటూ గుసగుసగా హస్కీగా చెప్తున్న రాజ్ మాటలకి అతని ఎదురుగా ఉండలేక అతడి భుజం పైన చిన్నగా ఒక్కటి వేసి పాపని తీసుకుని స్నానం చేయించాలి అంటూ వాష్రూంలోకి వెళ్ళిపోయింది లక్కీ. ఆమె వెనక్కి వెళ్ళిన రాజ్ పాపకి స్నానం చేయడంలో హెల్ప్ చేస్తూ పాప స్నానం అవ్వగానే టవల్లో పాపను చుట్టి తీసుకుని, నేను బంగారాన్ని రెడీ చేస్తాను, నువ్వు కూడా స్నానం చేసి వచ్చే బేబీ, టిఫిన్కి లేట్ అవుతుంది అన్నాడు రాజ్. సరే అంటూ తల ఊపి పాపని రాజ్కి ఇచ్చి పంపించింది లక్కీ. రాజ్ పాపకి తేమ తుడిచి ఒళ్ళంతా పౌడర్ రాసి ఫ్రాక్ వేసి జిప్ వేసేటప్పుడు చూశాడు తన వీపు మీద ఉన్న మచ్చని. దాన్ని తడిమి, నాకున్న చోటే నా బేబీకి కూడా పుట్టుమచ్చుందే అని నవ్వుతూ జిప్ వేసేసి పాపకి నీట్గా దువ్వి సైడ్కి క్లిప్ పెట్టి చిన్నగా నుదుటిన చుక్క కూడా పెట్టాక తన అరికాలిలో దిష్టి చుక్క కూడా పెట్టాడు రాజ్. పాపని రెడీ చేసి తన వైపు తృప్తిగా చూసుకుని ప్రేమగా పాపని ముద్దాడి, బంగారం పాలు తాగుతావా అని అడగగానే ఆకలితో ఉన్న హనీ పాప అంటూ తల ఊపింది. ఫ్లాస్క్లో ఉన్న పాలు బాటిల్లో పోసి పాపని తన ఒడిలో పడుకోబెట్టుకుని పాలు తాగించాడు రాజ్. పాలు తాగగానే పాప నిద్రపోయింది. జాగ్రత్తగా పాపని క్రెడిల్లో వేసి నుదుటిన ముద్దు పెట్టాడు రాజ్. లక్కీ స్నానం చేసి తల తుడుచుకుంటూ బయటకొచ్చి, అప్పుడే నిద్రపోయిందే కన్నా, నువ్వు కూడా స్నానం చేసిరా, నేను టిఫిన్ చేస్తాను అంటూ కిచెన్లోకి నడిచింది లక్కీ. రాజ్ స్నానానికి వెళ్లకుండా లక్కీ వెనక కిచెన్లో వెళ్ళి తాను అటు తిరిగి స్టవ్ వెలిగించడానికి చూస్తుంటే ఆమెని వెనక నుండి హక్ చేసుకుని తన మెడ మీద ముద్దు పెట్టాడు. కన్నా ఏంటిది అంటూ నవ్విన లక్కీ చేతిలోని గిన్నె తీసి పక్కన పెట్టి, నేను టిఫిన్ ఆర్డర్ పెట్టాను, నువ్వు రెస్ట్ తీసుకో, ఏం చేయకు అంటూ తనని చేతుల్లోకి ఎత్తుకోగానే, అబ్బా వంట చేస్తే నేనేం అరిగిపోనులే కన్నా అంటూ ఉండగానే రాజ్ ఆమెని బెడ్ మీద పడుకోబెట్టి
తన పక్కన పడుకుని బుజ్జిని హత్తుకుని, నీకో విషయం తెలుసా? పాపకి నాకున్న చోటే పుట్టుమచ్చుంది అన్నాడు ఎగ్జైట్ అవుతూ. లక్కీ నవ్వుతూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టగానే, అంటే నీకు పాపకి అక్కడ పుట్టుమచ్చుంది. పాప మన తొలి కలియకి గుర్తని తెలిసి కూడా ఇన్నాళ్ళు నాకు చెప్పలేదా అని ఆశ్చర్యంగా అడిగాడు రాజ్. లక్కీ నవ్వుతూ, పిచ్చి కన్నా, నేను ప్రెగ్నెంట్ అన్నప్పుడే నాకు అర్థమైంది ఆ బేబీ మన ప్రేమకు గుర్తని. అయినా నా కడుపున పుట్టిన పాపలో ఆ మచ్చ చూడకుండా గమనించకుండానే ఇన్నేళ్ళు తనని పెంచానా? అది రూపంలోనే కాదు, యాటిట్యూడ్లో కూడా తమరి పోలికనే దిగిపోయింది అంటూ రాజ్ ముక్కులాగి, హనీకి ఆ మచ్చ చూడగానే నాకు నువ్వే కళ్ళల్లో మెదిలావు. ఆ రోజు నాకు బాగా గుర్తు. నీ ఒంటి మీద ఆ మచ్చని నేను చూశానంటూ సిగ్గుపడుతూ నవ్వింది లక్కీ. రాజ్ చిరుకోపంగా, అంటే తను నా పాపని తెలిసి కూడా నైట్ ఈ చెత్తంతా నాతో వాగవా అన్నాడు. ప్లీజ్ కోప్పడక్కన్నా, నీ మనసు తెలుసుకోవాలనే అలా అడిగాను కానీ మరేదో కాదు అంటూ రాజ్ని హక్ చేసుకుంది లక్కీ. తన మీద కోపం చూపించాలన్నా చూపించలేక ఆమె బుగ్గ కొరికి, అంటే నా మనసేంటని నీకు తెలీదా అని అలకగా అన్నాడు రాజ్. తెలుసు బంగారం, కానీ మనసులో ఏదో ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. బట్ అలా అడగటంలో నీ మనసులో ఏముందో స్పష్టంగా తెలుస్తుంది కదా. నాలో పూర్తి క్లారిటీ వచ్చేసిందనుకో. అలా అడిగినందుకు నీకు కోపం వచ్చిందా అని ప్రేమగా అడిగింది లక్కీ. నేను నీ మీద కోపం చూపించగలనా బేబీ అంటూ తనని హత్తుకుని పెదవుల మీద ముద్దు పెట్టిన రాజ్ ఆమె ఫేస్లోకి చూస్తూ, ఇప్పుడు నాకెంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేను. నా బేబీ, నా రక్తం, ఎవ్వడూ నా పాప కాదనటానికి వీల్లేదు అంటూ లక్కీ పెదాలను అందుకుని కిస్ చేస్తూ తడిగా ఉన్న బుజ్జి జుట్టులోకి వేళ్లు పెట్టి కిస్ని కంటిన్యూ చేశాడు రాజ్. వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ అదే పనిగా కాలింగ్ బెల్ మోగుతూ ఉండటంతో లక్కీ రాజ్ని వదిలి, ఎవరో చూస్తాను కన్నా, ఫుడ్ ఏమైనా డెలివరీ చేయడానికి వచ్చారేమో అంది. రాజ్ సరే అని ఆమెని వదలగానే లక్కీ చీర సరిచేసుకుని డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న జూలీని చూసి నొసలు ముడిచి, ఎవరండి, మీరెవరు కావాలి అని అడిగింది లక్కీ. తను అప్పటిదాకా ఆమెని చూడలేదు కదా, సో ఆమెకు తెలీదు. హాయ్, నా పేరు జూలీ, రాజ్ గర్ల్ ఫ్రెండ్ని. తనతో పాటు తన ఫ్లాట్లో ఉండేదాన్ని కదా అంటూ తనెవరో గుర్తు చేసింది జూలీ లక్కీకి. ఓహ్ అవునా, లోపలికి రండి అంటూ దారిస్తూ, సారీ అండి, మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు కదా, అందుకే గుర్తుపట్టలేదు అంటూ సోఫా చూపించి కూర్చోమనింది లక్కీ. జూలీ సోఫాలో కూర్చుంటూ రాజ్ కోసం చూస్తుండగా, కాఫీ ఆర్ జ్యూస్ అంటూ లక్కీ ఆమెకి ఆఫర్ చేస్తుంది. జ్యూస్ చాలు అని స్మైల్ ఇచ్చి, రాజ్ లేడా అంది జూలీ. అతడు కనపడకపోవడంతో ఇల్లంతా కళ్ళతోనే వెతుకుతూ, స్నానం చేస్తున్నారు అంటూ జ్యూస్ తెచ్చి ఆమెకి ఇస్తూ చెప్పింది లక్కీ. జూలీ ఫేక్ స్మైల్తో జ్యూస్ తీసుకుని తాగుతూ ఉండగా, అవును, మీరేదో ఆఫర్ వచ్చి యూఎస్ వెళ్ళారని ఆయన చెప్పారు, వెళ్ళలేదా అని డౌట్గా అడిగింది లక్కీ. నా వీసా రిజెక్షన్లోకి వెళ్ళింది, ప్రస్తుతం ఖాళీగా ఉన్నానండి అంది జూలీ లక్కీతో. ఓ అవునా, ఏం పని మీద వచ్చారు అని సూటిగా ఏ మొహమాటం లేకుండా అడిగింది లక్కీ తనని. ఎందుకంటే జూలీ ఆమెకి నచ్చలేదు. తన డ్రెస్సింగ్ చూసి తేడాగా అనిపించింది. జూలీ థాయిస్ చూపిస్తూ, ఆల్మోస్ట్ తన వేస్ట్ సగానికి కనపడుతూ క్లీవేస్ కూడా ఎత్తి చూపిస్తుంటే కామ్గా ఉండే మగాడికి కూడా ఆమెపై కోరికలు కలిగించేలా ఉంది ఆమె వాలకం. నాకు వీసా రిజెక్ట్ అయిన విషయం రాజ్కి చెప్పాలని ఆ ఫ్లాట్కి వెళ్ళాను. అతడు అది ఖాళీ చేసి మీతో పాటు ఇక్కడే ఉంటున్నాడని తెలిసి ఇక్కడికి వచ్చాను అని జూలీ అంటుండగానే స్నానం చేసొచ్చిన రాజ్ జూలీ వచ్చిన విషయం తెలియక, బేబీ డ్రెస్ అంటూ బెడ్రూమ్లో నుండి అరిచాడు. అది విని లక్కీ జూలీని పట్టించుకోకుండా, వస్తున్న కన్నా అంటూ రూమ్లోకి పరుగున వెళ్ళింది. ఆమె రాగానే తనని హక్ చేసుకుంటూ, ఎవరొచ్చారు బేబీ అని అడుగుతూ తన మెడ మీద ముద్దు పెట్టాడు రాజ్. ఇంకెవరు, తమరి పాత కేసు ఉందిగా అని వెటకారంగా చెప్తున్న
లక్కీని తన వైపుకు తిప్పుకుని, కేసా? అదేంటి? అంటూ అర్థం కానట్టు ఫేస్ పెట్టాడు రాజ్. ఇంతకు ముందు తమతో లివింగ్ రిలేషన్ అని నీ ఫ్లాట్లో ఉందిగా, తనే వచ్చింది అంది వికారంగా ఫేస్ పెట్టిన లక్కీ. జూలీ? జూలీనా అని డౌట్గా అడిగాడు. ఆవిడగారే. నువ్వేమో తను యూఎస్ వెళ్ళిపోయిందని చెప్పావు, కానీ తనేమో వీసా రాలేదంటూ నిన్ను వెతుక్కుంటూ వచ్చేసింది అంటూ ఏడుపు ఆపుకోవడానికి చూస్తున్న లక్కీని చూసి, ఎందుకే నువ్వేడుస్తున్నావు అంటూ ఆమెని హత్తుకుని, తను ఎందుకొచ్చినా నువ్వు అనుకునేలా ఏం ఉండదు బేబీ. అప్పుడంటే నువ్వు నా లైఫ్లో ఉన్న సంగతి తెలియక నాకున్న డిసీజ్కి మెడిసిన్లా తనతో ఓన్లీ బెడ్ రిలేషన్, అది కూడా 6 నెలలు. తనతో ఉన్నానే కానీ పర్మనెంట్గా కాదు. నువ్వు నా లైఫ్లోకి వచ్చాక ఇక నాకు ఎవరితోనూ పని లేదు. నువ్వు నా భార్యవి, బంగారం. నీతోనే నాకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్. ఈ లైఫ్లోనే కాదు, ఎన్ని జన్మలెత్తినా అన్నిట్లోనూ నువ్వే నా వైఫ్వి అంటూ ఆమెని కాస్ చేసి, నా డ్రెస్ ఇవ్వు బేబీ, తను ఎందుకు వచ్చింది అడిగి ఏంటో చూద్దాం అంటూ లక్కీని వదిలి తను తీసిచ్చిన డ్రెస్ వేసుకుని, పద అంటూ రాజ్ బుజ్జి చుట్టూ చేతులు వేసుకుని హాల్లోకి తీసుకుని వచ్చాడు. అక్కడ ఉన్న జూలీ రాజ్ని లక్కీతో అంత క్లోజ్గా చూస్తుంటే లోపలే రగిలిపోయింది. వాళ్ళు రావడంతోనే పాప ఊయల్లో కదిలి చిన్నగా సౌండ్ చేయగానే లక్కీ కంటే ముందే రాజ్ రియాక్ట్ అవుతూ పాపని చేరి తనని జోకొడుతూ చిన్నగా క్రెడిల్ ఊపగానే పాప మళ్ళీ నిద్రపోయింది. రాజ్నే చూస్తున్న జూలీని చూస్తూ ఆమెకు ఎదురుగా కూర్చున్న అతను, హాయ్ జూలీ అని నార్మల్గా పలకరించాడు. హాయ్ రాజ్ అంటూ లేచి అతని పక్కన కూర్చుని సైడ్ నుండి అతన్ని హత్తుకుని ఊయల్లోని పాపని చూస్తూ, పాప భలే క్యూట్గా ఉంది కదూ అంది జూలీ కూడా నవ్వు నటిస్తూ. ఆమె తీరు చూసి లక్కీకొస్తున్న కోపాన్ని ఆపుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది. రాజ్ పాప వైపు చూస్తూ చిన్న స్మైల్ ఇస్తూ, నా పాప కదా, అందంగానే ఉంటుంది. నా బేబీ నార్మల్గా అందంగా కాదు, తను ఏంజెల్లా ఉంటుందన్నాడు మురిసిపోతూ. వాట్? నీ పాపనా? ఏమంటున్నావు రాజ్? పాప నీ కూతురా? హౌ అంటూ షాకింగ్గా అడిగింది జూలీ. ఎస్, నా పాపే. తను మా ప్రేమకు గుర్తు. నా బుజ్జి నా తొలి ప్రేమ అంటూ లక్కీని చూపిస్తూ, మా ఇద్దరి ప్రేమకి గుర్తుగా పుట్టిన బిడ్డ నా హనీ బేబీ అని హ్యాపీగా చెప్పాడు రాజ్. అదేంటి రాజ్, నీకు పాపుందా? నీకు అప్పటికి పెళ్ళి కాలేదు కదా? మరి మీరెప్పుడు ఎక్కడ ఎలా కలిశారు అని అయోమయంగా అడిగింది జూలీ. అదంతా పెద్ద కథలే, ఇప్పుడు అది నీకు చెప్పలేను. కానీ ఏంటి తిరిగొచ్చావు, ఏమైంది అంటూ టాపిక్ మార్చాడు రాజ్. నాకు నీ హెల్ప్ కావాలి రాజ్, చేస్తావా అంటూ రాజ్ చేతిని పట్టుకుని దీనంగా ఫేస్ పెట్టి అడిగింది జూలీ. ఆహా, ఏం మొగలిపోతున్నవే చుప్పనాతి అని కిచెన్లో నుండే జూలీని చూస్తూ తిట్టుకుంది లక్కీ. నాతో వీలైనదైతే తప్పకుండా చేస్తాను, ఏంటో అడుగు జూలీ అన్నాడు రాజ్. అది ఏంటంటే రాజ్, ఇక్కడ నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? ఏదైనా నువ్వే కదా. నా వీసా రిజెక్ట్ అయింది, నాకు ఇప్పట్లో యూఎస్ ఛాన్స్ రాకపోవచ్చు. అప్పటిదాకా నాకు ఎక్కడుండాలో తెలియక మన ఫ్లాట్కి వెళ్తే నువ్వు అది ఖాళీ చేసి ఇక్కడే ఉంటున్నావని, తన్ని మ్యారేజ్ కూడా చేసుకున్నావని తెలిసి షాక్ అయ్యాను. నా రాజ్ నన్ను మర్చిపోయి అంత త్వరగా మరొకరిని పెళ్లి చేసుకోవడం ఏంటని ఆశ్చర్యం వేసింది. నువ్వు నిజంగా తనని పెళ్లి చేసుకున్నావా బేబీ అంటూ అతన్ని ప్రవోక్ చేయడానికి చూసింది జూలీ. రాజ్ జూలీని సీరియస్గా చూస్తూ, జూలీ, నీకు నాకు రిలేషన్ స్టార్ట్ అవ్వకముందే నీకు నా గురించి పూర్తి క్లారిటీతో చెప్పాను. మనది జస్ట్ కొన్ని నెలల బెడ్ రిలేషన్ మాత్రమే అని. నిన్ను మర్చిపోయి మరొకరిని పెళ్లి చేసుకున్నావంటే ఏంటి? అసలు నాకు నువ్వు గుర్తు కూడా లేవు. తను నా ఫస్ట్ లవ్. మా ప్రేమకి గుర్తుగా మాకు పాప కూడా ఉంది. నాకు జరిగిన యాక్సిడెంట్లో మెమరీ లాస్ అయిపోయి వాళ్ళున్న విషయం కూడా తెలియక ఇన్నేళ్ళు మీలాంటి వాళ్ళతో రిలేషన్ పెట్టుకుని తప్పు చేశాను. నా ప్రేమ నన్ను చేరుకున్నాక నాకు మరొకరు గుర్తు రాలేదు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది.
ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.